ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పీఓకేలో నిరసనలు ఉధృతంగా మారాయి. రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్ళు ఒక పక్క నిరసనలు చేస్తుంటే పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళని తీవ్రంగా అణిచివేస్తోంది, రోడ్ల మీదకి రాకుండా చేస్తోంది. పెద్ద ఎత్తున వాళ్ళు రోడ్ల మీదకు వచ్చిన వాళ్ళని కాల్చి చంపేస్తోంది. ఇప్పటికే చాలామంది చనిపోయారు, ఆసుపత్రులు పాలయ్యారు చాలామంది. కొన్ని వందల మందిని జైలులో వేసి వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ప్రజల హక్కులు కాలరాయబడుతున్నాయని చెప్పి కొన్నాళ్ళుగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఒక పిలుపిచ్చిందండి. జూలై 9వ తారీఖు ఒక డెడ్లైన్ విధించింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం డెడ్లైన్ జారీ చేసింది. జూలై 9 వరకు మీకు టైం ఇస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మా సమస్యలు, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీరు పరిష్కారం తెలియజేయాలి. జూలై 9 వరకు కనుక మీరు కనీసం స్పందన లేకపోతే అప్పుడు మా యాక్షన్ ప్లాన్, మా ఫైనల్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఒక్కొక్కడు ఒక్కొక్క సింహంలా తయారవుతాడు. ఒక్కొక్క పౌరుడు పీఓకేలో ఉన్నటువంటి వాడు రోడ్ల మీదకు వచ్చి ఇప్పటి వరకు నిరసన చేశాం, కానీ ఈసారి అలా ఉండదు. పాకిస్తాన్ ప్రభుత్వానికి అస్సలు చుక్కలు చూపిస్తాం, అక్కడ మీరు బస చేసేటువంటి ప్రధాన కార్యాలయాలకు తోసుకుంటూ వస్తాం, ఎన్ని తూటాలు పేలుస్తారు పేల్చండి, ఎంతమందిని చంపుతారో చంపండి, మేము పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇదే ఇక ఫైనల్ గడువు, మా డిమాండ్లు పరిష్కరిస్తారా లేదా అని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, భారత్కి ఒక విజ్ఞప్తి చేసిందండి జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ. ఇక్కడ ఆందోళనకి నేతృత్వం వహిస్తున్నటువంటి ఆ జేఏసీ భారత్కి ఒక విజ్ఞప్తి చేసింది. ఇక్కడ పూర్తిగా ప్రజాస్వామ్యం కావచ్చు, ఇక్కడ పూర్తిగా ఇక్కడ నిరసనలు చేస్తున్న వారిని అణిచివేస్తున్నారు, చంపేస్తూ ఉన్నారు. నిత్యావసర వస్తువులు మా పీఓకేలోకి పాలు కావచ్చు, కూరగాయలు, పండ్లు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇలాంటివి ప్రతిరోజు ఇక్కడ మా పీఓకేలోకి వచ్చేటువంటి ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం రాకుండా చేస్తుంది. ఒక ఆర్థిక దిగ్బంధనం చేసేసింది. ఆకలితో మలమలా మాడిపోతూ ఉన్నారు మా ప్రజలు. పరిస్థితి అంతకంతకు దిగజారిపోతే ఇక మాకు వేరే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో భారత్లోకి వచ్చేయడానికి కూడా మేము సిద్ధమే సార్. దయచేసి భారత్ ఆ పీఓకే సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దు దగ్గర గేట్లు ఓపెన్ చేసేయండి. పరిస్థితులు శృతిమించిపోతే, వీళ్ళు తూటాలు పేల్చి జనాల్ని చంపేస్తుంటే, కనీసం తినడానికి తిండి, తాగడానికి వాటర్ లేనటువంటి పరిస్థితులు ఉంటే కనుక మేము భారత్ వచ్చేస్తాం, ఆ సరిహద్దు దగ్గర ఉన్నటువంటి ఆ గేట్లన్నీ కూడా ఓపెన్ చేసేయండి, మమ్మల్ని లోపలికి రానివ్వండి ఆ పరిస్థితి వస్తే అని చెప్పి రెండు చేతులు జోడించి మొక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ పాకిస్తాన్ రాక్షస ప్రభుత్వం బుద్ధి ఎన్నిసార్లు మేము చెప్పినా కానీ వాళ్ళకి బుద్ధి రావట్లేదు. రాక్షస పాలన అదేవిధంగా కొనసాగుతున్నట్టు ఒకవైపు భారత్కి విజ్ఞప్తి చేస్తూ, మరోవైపు అంతర్జాతీయ మీడియాకి, ఐక్యరాజ్య సమితికి, ఇలా పలు దేశాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. జూలై 9వ తారీఖు మీరు ఒకసారి పీఓకేలో పర్యటించండి. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో ఇక్కడికి ఒకసారి వచ్చి మా పరిస్థితులు చూడండి, మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం చూడండి, పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా అణిచివేస్తున్నాం చూడండి, ఇక్కడ మా పౌరులు తినడానికి తిండి, తాగడానికి వాటరు, చిన్నపిల్లలకి పాలు లేకుండా ఏ విధంగా అలమటించిపోతున్నారు, ఒక్కసారి ఇక్కడ వచ్చి వాస్తవ పరిస్థితులు చూడండి. ఈ పాకిస్తాన్ రాక్షస పాలకులు దమనకాండ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మా కన్నీటి నెత్తురిని ఒక్కసారి చూడండి అంటూ వాళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి. ఇక్కడ చూస్తున్నారు ఫోటోలు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. జూలై 9వ తారీఖు వరకు మాకు ఈ ఆర్థిక దిగ్బంధనం తొలగించేసి ఎప్పట్లాగా పండ్లు, పాలు, కూరగాయలు ఇవన్నీ వచ్చే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుందా, లేదంటే గనక మా డిమాండ్లను పరిష్కారం చేస్తుందా, లేదంటే గనక మేము ఇంకా ఆ రోజు ఒక్కొక్క పీఓకేలో ఉన్నటువంటి పౌరుడు కూడా మొహగ్రు రూపం దాలుస్తాడు, మీ అంతు చూస్తాం అని చెప్పి ఒక ఫైనల్ యాక్షన్ ప్లాన్ అనేది వీళ్ళు ఆ రోజు ప్రకటించబోతున్నారు. జూలై 9 డెడ్లైన్ అంట. సో నిజంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి భారతదేశం మీదకి ఏ విధంగా వదులుతుంది, భారతదేశం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అమాయక పౌరుల్ని ఏ విధంగా చంపింది, గతంలో కొన్ని ఘటనలు మనం చూసాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా
వాళ్ళు చంపేస్తూ ఉన్నారంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కనీసం ఈ పీఓకేలని కాదు, ఓవరాల్ పాకిస్తాన్లో కూడా వాళ్ళ ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. రోటీ కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. ఎందుకు? పాలకులు చేస్తున్నటువంటి నిర్వాకం, పాలకులకు సరైనటువంటి ప్లానింగ్ లేకపోవటం, పాలకులకు సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం, ఎప్పుడు యుద్ధాలు, గన్లు, బాంబులు, వీటి మీద ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం, దీని మీద పెట్టిన శ్రద్ధ దేశం మీద పెట్టలేదు, ఆర్థిక అభివృద్ధి మీద పెట్టలేదు, దేశాభివృద్ధి మీద పెట్టలేదు. ప్రజలకి ఒక మంచి జీవితం ఇవ్వాలి, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకొని మంచిగా చదువుకొని అలాంటి మౌలిక వసతుల మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. సో ఇది క్లియర్గా అన్ని దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా జూలై 9వ తారీఖు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే అక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టినటువంటి ఆ డిమాండు చాలా సహేతుకమైనటువంటి డిమాండ్లు. ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు అసలు మేము పాకిస్తాన్లో ఉండం, అవసరమైతే మేము భారతదేశానికి వచ్చేస్తామని చాలా క్లియర్గా చెప్తున్నారంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ కడుపు మంట ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి జూలై 9వ తారీఖు ఏం జరగబోతుంది. ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ మీడియాని, పలు దేశాల ప్రతినిధులను కూడా వాళ్ళు ఆహ్వానించారు. సో ఆ రోజు ఏం జరగబోతుంది? ఒకవేళ పాకిస్తాన్ ఎప్పట్లాగే వీళ్ళ డిమాండ్లను పక్కన పెట్టేస్తే ఏం జరగబోతున్నది కూడా చూడాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి.